మెయిన్గా ఆదిలాబాదు నిజామాబాద్ 2 జిల్లాలలోనే బీజేపీ పర్ఫామ్ చేయగలుగుతుంది. ఒకవేళ ఆదిలాబాద్లో కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకత్వం కనుక వీక్ అయిపోతే ఏం చేయలేం. కానీ ఒకవేళ కాంగ్రెస్ అక్కడ నిజంగా పాగా వేయాలనుకుంటే ఆదిలాబాద్ను కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి నిజామాబాద్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ప్రభావం చూపిస్తుంది, మెదక్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, మహబూబ్నగర్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, కరీంనగర్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, ఆదిలాబాద్లో మరి స్థానిక లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బీజేపీకి లోకల్ సవాళ్ళు. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయాలి. బీజేపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపదా అనేది కొంత లోతుల్లో కనుక మనం అనలైజ్ చేయగలిగితే, ఫర్ సపోజ్ బీజేపీకి ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఓకే, 8 మంది ఎంపీలలో ఎక్కడెక్కడ ఉన్నారంటే, ఫర్ సపోజ్ ఆదిలాబాద్లో ఒక పార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పార్టు, ఆ తర్వాత నిజామాబాదు, కరీంనగరు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, మెదక్, ఈ 8 చోట్ల బీజేపీ ఎంపీలు ఉన్నారు. 1 2 3 4 5 6 7, ఇంకొకటి ఎక్కడ ఉంది, మల్కాజ్గిరి అయిపోయింది, మెదక్ అయిపోయింది, కరీంనగర్ అయిపోయింది, సికింద్రాబాద్. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ క్లియర్గా. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది, సో అక్కడ ఎన్నికలు జరగవు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కంప్లీట్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది, అక్కడ ఎన్నికలు జరగవు. సో చేవేళ్లలో ఒక పార్ట్లో హైదరాబాద్ పార్ట్ సగం ఉంటుంది, సో అక్కడ ఎన్నికలు జరగవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మెదక్లో కూడా పటాన్చెరు సైడ్ ఇవన్నీ కూడా ఇది జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. సో ఇక్కడ కూడా ఎన్నికలు జరగవు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెదక్లో కొంత పార్టు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్లో కొంత పార్టు. సో ఇక్కడ బీజేపీ కొంత బలంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఇంకేముంటుంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఓకే, రంగారెడ్డి అంటే దర్బార్లో వస్తాయి ఎక్కువ. సో 100% ఈ వీటిలలో బీజేపీ తక్కువ. ఇక్కడ నల్గొండ, ఖమ్మంలో 0, వరంగల్లో మాత్రం అడపదడప అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మిగతా దాంట్లో తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ సంబంధించిన విషయానికి వస్తే, ఓన్లీ ఆదిలాబాద్లో కొంత పార్ట్ మాత్రం, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి వరకు మాత్రమే కొంత ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది బీజేపీ. మిగతా చోట్ల ప్రభావం చూపదు, ఎందుకంటే మంచిర్యాల సైడ్ వస్తూ ఉంటే బీజేపీ వీక్ అవుతూ ఉంటుంది. ఒకటి. రెండోది, నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ కూడా వీక్ ఉన్నది వాస్తవంగా. సో అందులో బీజేపీ ఖచ్చితంగా అరవింద్ 100% అక్కడ ఏదో ఒక జిమ్మిక్కు చేసి అయినా సరే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు గెలవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు, అందులో నో డౌట్. కరీంనగర్ బండి సంజయ్ సరే మోడీ చరిష్మాతో వీళ్ళు గెలిచినప్పటికి కూడా మరి బండి సంజయ్ కరీంనగర్లో ఎంతవరకు ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ గెలిపిస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆయన మరి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చేవెల్లో కొంత పార్టు రూరల్ ఏరియాస్ వస్తుంది, అక్కడ మరి బీజేపీ అంత బలంగా ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా మహబూబ్నగర్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి కంచుకోట, 100% డీకేఆర్న ఎక్కువ స్కోప్ ఇవ్వరు అక్కడ. సో అక్కడ బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, మెయిన్గా ఆదిలాబాదు, నిజామాబాద్ 2 జిల్లాలలోనే బీజేపీ పర్ఫామ్ చేయగలుగుతుంది. ఒకవేళ ఆదిలాబాద్లో కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకత్వం కనుక వీక్ అయిపోతే ఏం చేయలేం. కానీ ఒకవేళ కాంగ్రెస్ అక్కడ నిజంగా పాగా వేయాలనుకుంటే ఆదిలాబాద్ను కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి నిజామాబాద్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ప్రభావం చూపిస్తుంది, మెదక్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, మహబూబ్నగర్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, కరీంనగర్లో కొంతపాటు ప్రభావం చూపిస్తుంది, ఆదిలాబాద్లో మరి స్థానిక లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది బీజేపీకి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు రావడానికి స్కోప్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది 100%
ఇది వాస్తవం. ఎందుకంటే నల్గొండ ఖమ్మంలో అసలు సీట్లు రావు, వస్తే వరంగల్ అక్కడక్కడ వస్తాయి. సో రంగారెడ్డి పూర్తిగా జిహెచ్ఎంసీలో ఉంది. జిహెచ్ఎంసీ లేని కాడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే అసలు ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీకి ఫేవరబుల్ ఉండేటువంటి అంశాలు, అన్ఫేవరబుల్ ఉండే అంశాలు కూడా మీకు చెప్పిన. సో ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయా, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయా, లేకపోతే బీజేపీ ఎదుగుతున్నటువంటి బీజేపీకి ఎక్కువ వస్తాయా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. తర్వాత బీజేపీ కూడా చాలా గౌరవప్రదమైన పొజిషన్లో బీజేపీ కూడా ఉంది. సో ఆబ్వియస్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాల యొక్క ఓటర్ నాడి ఎట్లుంటుందంటే, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగా ప్రజలు ఎంత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఎంత నెగిటివ్ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే చిన్న చిన్న పనులు, సర్పంచ్ల పనులు, ఎంపీటీసీ పనులు, జెడ్పీటీసీ పనులన్నీ కూడా కావాలి అంటే అధికార పార్టీ అతను ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు అనేటువంటి ఒక దృక్పథం ఉంటుంది కదా. సో ఆ కోణంలో అధికార పార్టీకి కొంత అవకాశం ఎక్కువ ఇస్తారు ప్రజలు, అది వాస్తవం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి యూరియా సమస్య కావచ్చు, లేకపోతే రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల విషయాలలో రకరకాల నరేటివ్స్ బిల్డ్ చేసినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి నెగిటివిటీ అయితే ఏర్పడినట్టు విషయం వాస్తవం. సో అది సరే, ఈ ఫర్ సపోజ్ వీళ్ళకు 70% సీట్లు వస్తే 100% కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే. ఒకవేళ 75% కంటే బిలో, అంటే 55% నుంచి 50% బిలో కనుక వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉన్నట్టే, ప్రమాద గంటికలు వస్తున్నట్టే. ఇక బీఆర్ఎస్కి, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 70% కాంగ్రెస్ కొట్టుకుంటే బీఆర్ఎస్ ఎంత శాతం కొట్టుకుంటుంది? లేదంటే వీళ్ళు 50% కొట్టిరనుకోండి, వీళ్ళు 50% కొట్టి 40% 35% బీఆర్ఎస్, లేకపోతే 10-15% బీజేపీ కొట్టుంటే ఇది కూడా గౌరవప్రదమే. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏ విధంగా ఓట్ షేర్ అవుతుందో డిపెండ్ అయ్యే కాంగ్రెస్ పార్టీ యొక్క భవితవ్యం ఉంటుంది. ఖచ్చితంగా 60% దాటితేనే, 60% సీట్లు దాటితేనే కాంగ్రెస్ని కొంత ప్రజలు నమ్ముతున్నట్టు, లేదంటే మాత్రం విపరీతమైనటువంటి నెగిటివ్ ఉన్నట్టే. ఒకవేళ ఈ నెగిటివిటీ అయితే బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటే మాత్రం బీఆర్ఎస్కు అనుకూలమైన పవనాలు వీస్తున్నట్టే, అది బీజేపీ క్యాచ్ చేసుకుంటే బీజేపీకి అనుకూలమైన పవనాలు వీస్తున్నట్టే. 100% ఇది వాస్తవం, ఇదే జరగబోతుంది. సో ఇది వాస్తవంగా ఎవరికి అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. స్థానిక ఎన్నికలు అనేవి అగ్ని పరీక్ష లాంటివి. సో ఖచ్చితంగా 60% ఎబో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా ఉన్నట్టు, లేదంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు రెడీ అయిపోయారు. ఎవరికి కోట్లు వేస్తారు? బీఆర్ఎస్ కోట్లు వేస్తారు. ఒక నెగిటివిటీ ఉంటే బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎన్నికల తర్వాత క్లారిటీ రావడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది.